ఏపీ లిక్కర్ స్కామ్ను మించిన హాట్ టాపిక్ మరొకటి లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి 10 మంది గుమ్ముగూడిన ఈ స్కామ్ గురించే మాట్లాడుకుంటున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన నిందితులకు సంబంధించిన వార్తల్ని జనం బాగా ఫాలో అవుతున్నారు. అండ్ జగన్ అరెస్ట్ కూడా అనివార్యమని కూడా అంటున్నారు. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం కూడా పావులు కదుపుతుంది. అయితే కక్ష సాధింపను హడావుడిగానో అరెస్ట్ కాకుండా పూర్తిగా సాక్ష్యాలు ఆధారాలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటూ ముందుకెళ్లాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపి కర్ణాటకలో ఆయన పొలిటికల్ కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా జగన్ కూడా అదే పరిస్థితి రావడం ఖాయం అంటున్నారు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ని జైల్లో పెట్టినప్పుడు ఏం జరిగిందో సామాన్యులకైతే అంతగా తెలియదు. లిక్కర్ కుంభకోణం ఎలా జరిగిందన్నది ఇప్పటికే జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. జగన్ గురించి పత్రికల్లో టీవీ ఛానల్స్లో వచ్చే కథనాలను జనం బాగా ఫాలో అవుతున్నారు. కేసు దర్యాప్తు కూడా స్టెప్ బై స్టెప్ నడుస్తుంది. మద్యం కమిషన్ వ్యవహారం ఎలా అయితే అంచెలంచెలుగా సాగిందో అదే విధంగా దాన్ని బ్రేక్ చేసుకుంటూ దర్యాప్తు అధికారులు ముందుకెళ్తున్నారు. కేవలం 100 కోట్ల లిక్కర్ స్కామ్కే ఢిల్లీలో అరెస్టులు కూడా జరిగిపోయాయి. అధికార పార్టీ నేతల పదవులు ఎగిరిపోయాయి. స్వయంగా సీఎం కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి, తన భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితిని కూడా మనం చూసాం. అలాంటిది ఏపీలో జరిగింది వేల కోట్ల స్కామ్. అందువల్ల అరెస్ట్ అంత సంచలనం కాదని అనివార్యమని రాజకీయ వర్గాలు అయితే వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు గత 2 వారాలుగా లిక్కర్ కమిషన్ కుంభకోణం మీద పలు కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ కుంభకోణం ఎలా జరిగింది అన్నది అరటిపండు వలిచినట్టుగా వివరిస్తున్నాయి. అలాగే డబ్బులు ఎలా చేతులు మారింది, బంగారం రూపంలోకి ఎలా మారింది, ఎక్కడ బంగారం ఎంత కొన్నారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇలా ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తమకేం తెలియదు, తమ అధినేత శుద్ధపోస అంటే నమ్మేవాళ్ళు అయితే ఎవరూ లేరంటున్నారు. ఎన్ని రోజుల్లో జగన్ అరెస్ట్ ఉంటుందన్నది తెలియదు, కానీ అరెస్టు తథ్యం అనేది రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట.